ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకో పథకం వచ్చేసి పీఎం ఆవాస్ యోజన. ఈ పథకం 2 రకాలుగా ఉంది. ఒకటి పీఎం ఆవాస్ యోజన అర్బన్ మరియు పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్. ముందుగా పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ గురించి చెప్పుకుందాం. ఈ పథకం ద్వారా గ్రామాల్లో ఉన్న పేదల అందరికీ పక్కా గృహాలు నిర్మించడం. దాదాపు 270 అడుగులతో నిర్మించే ఇంటికి గ్రామాల్లోని పేదలకు ఈ పథకం కింద 75,000 రూపాయల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ డబ్బును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారులకు అదనంగా మరో 2 లక్షల రుణాన్ని 3% ఇంట్రెస్ట్‌తో బ్యాంకులు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటితో పాటు బాత్రూమ్ కూడా నిర్మించుకోవడానికి స్వచ్ఛ్ భారత్ ద్వారా 12,000 రూపాయల అదనపు సాయాన్ని పీఎం మోదీ అందిస్తున్నారు. ఉజ్వల ద్వారా ఒక గ్యాస్ కనెక్షన్, అలాగే ఒక ఎలక్ట్రిక్ కనెక్షన్, ఈ గృహాలు నిర్మించిన చోట రోడ్డు కనెక్టివిటీని కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అయితే పీఎం ఆవాస్ యోజన ద్వారా ఇల్లు కట్టుకునే వారికి డైరెక్ట్‌గా వారి ఆధార్‌తో అనుసంధమైన బ్యాంక్ అకౌంట్ నుంచి లేదా పోస్టల్ అకౌంట్‌లోకి గానీ కేంద్ర ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది. ఇంకా ఈ పథకానికి ఎవరు అర్హులో చూద్దాం. భూమి లేని మరియు పక్కా ఇల్లు లేని పేదలందరూ ఈ పథకానికి అర్హులు. ఒక కుటుంబంలో 25 సంవత్సరాల వరకు చదువుకోకుండా ఉన్న మగవారు ఉంటే వారు కూడా అర్హులే. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు అంగవైకల్యం ఉన్నవారు అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఈ పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకానికి అప్లై చేసుకోవచ్చు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటే గ్రామీణ ఉపాధి పథకం కార్డు లేదా వైట్ రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఇప్పుడు పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూద్దాం. మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్, సిఎస్సి అంటారు వీటిని. ఈ సిఎస్సి సెంటర్స్కి నేరుగా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ని గూగుల్ ద్వారా మీకు దగ్గరలో ఎంత దూరంలో ఉందో కూడా చూసుకొని ఆ కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద ఇంటి కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. సో రేపు మళ్ళీ ఇంకొక పథకంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.